గోవింద 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 గోవింద. శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదార విందాల చింత నాద నీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావి కార్యక్రమంలో నేటికి మనం 20వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. 33 అమరర్క మున్షన్ కప్పంతవిర్కుం కలియే తుయిలళాయ్ ஷப்பமுடையாய் திரளுடையாய் ஷத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலழாய் செப்பென்னமென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னனங்காய் திருவே துயிலழாய் உக்கமுன் தட்டொழியுந் தந்துன் மணாளனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో గోపికలకు ముందుగా తాను దర్శనం ఇవ్వాలి అని పురుషకార స్వరూపిణి అయినటువంటి నీలాదేవి ప్రయత్నం చేయడం, అలాంటి నీలాదేవిని వారించి తాను ముందుగా వెళ్ళాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ నీలాదేవిని బంధించడం, ఇదంతా నిన్నటి పాశురంలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఈ గోపికలకు ముందు నేను కనిపించాలి అంటే నేను కనిపించాలి అని వాళ్ళిద్దరూ వారించుకుంటున్నారు. కానీ బయట ఉండేటువంటి గోపికలకు వాళ్ళు ఎందుకు వారించుకుంటున్నారనే విషయం తెలుస్తుందా? తెలియదు కదా. ఇప్పుడు మనం భగవంతుడికి నమస్కారం చేస్తాం, ఈ పని కావాలి అని చెప్పి. ఆ పని ఒక్కొక్కసారి వెంటనే అవ్వదు, కొంత వాయిదా పడుతూ ఉంటుంది. ఎందుకు వాయిదా పడిందో, మంచికే పడిందో చెడుకే పడిందో మనం ఊహించలేం. సామాన్యంగా లౌకికంగా మనం చూసుకున్న ఒక ఆఫీసు, ఆ ఆఫీసులో పై స్థాయిలో ఉండేటువంటి ఆఫీసర్లు ఒక 2 ఉన్నారనుకున్న వాళ్ళు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఆ ఆఫీస్లో ఒక అప్లికేషన్ పడేస్తాం. అప్లికేషన్ పడేసి మీ ఆఫీస్లో నేను అప్లికేషన్ పెట్టానండి కాబట్టి వస్తే కొంచెం చూసుకోండి అని చెప్పి ఆ 2 ఆఫీసర్లకి చెప్పాం. వారిద్దరికీ మనం కావలసిన వాళ్ళమే, మనము వాళ్ళకి కావలసిన వాళ్ళమే. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కింద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకి సరే అతని అప్లికేషన్ ఒకటి వస్తుంది, వస్తే నాకు తప్పకుండా మీరు పంపించండి అని చెప్పి ఈయన చెప్తాడు, ఆయన చెప్తాడు. 2 ఆఫీసర్లు చెప్పారు అనుకుందాం.
ఈ పాపం ఈ అప్లికేషన్ వెళ్ళాలంటేనే ఈ సీట్లన్నీ మారి వెళ్ళడానికి కొంతకాలం పడుతుంది. సహజంగా ఆ ఆఫీసు స్థాయికి వెళ్ళాలంటే ఈ సీట్లన్నీ ఉండేది ఒకే ఆఫీస్ అయినా ఇక్కడొక సీటు అక్కడికి సీటు అక్కడికి సీటు అక్కడికి సీటు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక రోజు, అక్కడి నుంచి వెళ్ళడానికి 2 రోజులు, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 10 రోజులు, ఇట్లా పడుతుంది ఆఫీసులో. మనకు అనిపిస్తూ ఉంటుంది అదేదో మనమే చెప్తే మనమే ఆ ఒక్కరోజు సెలవు పెట్టి కావాల్సి వస్తే ఆ సీట్ల వెనకాల తిరిగి మనమే ఇస్తాం కదా అని మనం అనుకుంటాం. వాళ్ళేమో ఇదంతా ఒక ప్రాసెస్సు, ఒక ప్రణాళికాబద్ధంగానే జరగాలి అని వాళ్ళు అంటారు. సరే, ఏదైతే ఏమైంది ఇదంతా వెళ్ళింది ఈ పై స్థాయి ఆఫీసర్ దగ్గరికి వెళుతుంది. వెళితే ఇద్దరూ తెలిసిన వాళ్ళే. ఈ ఇద్దరికి కింద ఉండేటువంటి స్థాయిలో ఉన్నవాడు అంటాడు కదా, ఆ ఆఫీసర్ గారు అడిగారండి ఈ అప్లికేషను నేను చేస్తాను అన్నారు అని ఆయనతో చెప్తాడు. ఈయనతో కూడా అదే చెప్తాడు. ఈ ఆఫీసర్ ఏమనుకుంటాడంటే అతను చేస్తా అన్నాడు కదా, అతను చేస్తాడు ఇతను వదిలేస్తాడు, అతను చేస్తాడు అతను వదిలేస్తాడు. వీడి పాపం చూసి 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 పని కాదు కొంతకాలానికి. కాకపోయేటప్పటికి ఏమండి మీ ఆఫీసులో అప్లికేషన్ పెట్టాను కదా, చేస్తానన్నారు కదా, మీరు ఇంతవరకు చేయలేదేమిటి అనగానే, అయ్యో అతను చేస్తాడనుకున్నాను నేను చేయలేదా, అలా అయితే నేను మాట్లాడతాలే అంటాడు. సరే, వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఆ ఇద్దరు ఆఫీసర్ స్థాయిలో వాళ్ళు మాట్లాడుకొని వాడు చేస్తాడో వీడే చేస్తాడో ఎవరు చేస్తారనమాట. ఇట్లా సామాన్యమైన లౌకికంగా ఉండేటువంటి ఇదే మన కంటికి కనిపిస్తూ ఉన్నదే, అక్కడ నీలాదేవి తర్వాత కృష్ణ పరమాత్మ వారిద్దరూ వారించుకుంటున్నారు. నేను వస్తాను అంటే నేను వెళ్తాను, ముందుగా వాళ్ళని నేను చూడాలి. చూడండి, తల్లిదండ్రులకి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో. ఈ పాశురంలో మనకు నేను ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే నేను ముందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని పరమాత్మ తర్వాత పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవి ఈ వాత్సల్యం ఎలా కలిగి ఉంటారు అనేటువంటి గొప్ప విషయాన్ని ఒక శృంగారపరమైనటువంటి పాశురంలో ఆమె అల్లి మనకు అందించింది. అది గోదాదేవి యొక్క గొప్పతనం. సరే, ఒక ప్రశ్న వస్తుంది కొంతమందికి, సరే పురుషకార స్వరూపిణి అనేటువంటి నీలాదేవిని ఆశ్రయిస్తే సరిపోతుంది కదా, సరే లక్ష్మీదేవిని ఆశ్రయిస్తే సరిపోతుంది కదా, ఏ పనైనా జరగాలి అంటే ఆయన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది అనే ఒక ప్రశ్న వస్తుంది. కానీ శాస్త్రం అట్లా ఒప్పుకోదు. ఎవరినో ఒకళ్ళని ఆశ్రయించడానికే వీలు లేదు, వాళ్ళిద్దరినీ ఆశ్రయిస్తేనే పని అవుతుంది. దానికి ఉదాహరణగా రామాయణంలో సీతాదేవిని మాత్రమే ఆశ్రయించాడు రావణాసురుడు, నశించిపోయాడు. రాముని మాత్రమే కోరుకుంది శూర్పణఖ, నశించిపోయింది. అలా కాకుండా సీతాదేవిని ఆశ్రయించి సీతాదేవి ద్వారా రాముణ్ణి ఆశ్రయించినటువంటి విభీషణుడు రాజ్యాన్ని పొందాడు అని మనకు రామాయణ ఇతివృత్తం ద్వారా తెలుస్తుంది. అంటే లక్ష్మీదేవిని ముందుగా పురుషకారంగా ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవికి భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించాలి, అప్పుడు ఏ పనైనా నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని మనకు గోదాదేవి ఈ పాశురం ద్వారా తెలియజేస్తుంది. నిన్నటి పాశురంలో సరే వీరిద్దరూ కూడా అట్లా ఉండగానే బయట ఉండేటువంటి గోపికలకు కొంత బాధ కలిగింది. ఎంతసేపు ఇప్పుడు చూడండి, సరసం 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 అది ఎక్కువైపోతే విరసం అయిపోతూ ఉంటుంది. సరసం కాస్త విరసం అయిపోతుంది. మన స్నేహితుడే కనిపించినప్పుడు అలా బాగున్నావా అని వీపు మీద ఒక్కసారి బజాయిస్తాం. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. పెద్ద సభ జరుగుతుంది, అక్కడ అలాగే ప్రవర్తిస్తూ ఉన్నాడు. చూస్తాడు చిబ పెద్ద పనులు నువ్వు ఎప్పుడు కొడుతూ ఉంటావు అని విసుక్కుంటాడా లేదా? ఎంతసార్లు ఒకసారి చేస్తే బాగుంటుంది, 2 సార్లు చేస్తే బాగుంటుంది. చిన్ననాటి స్నేహితుడినే కాదంటల్లా. కానీ ఒక సభ ముందు సభ్య సమాజం ముందు నువ్వు అట్లా ప్రవర్తిస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత చికాగ్గా ఉంటుంది. ఎన్నో కొన్ని సమస్యల్లో ఉంటాం ఒక్కొక్కసారి. అప్పుడు వచ్చి నువ్వు అలా ప్రవర్తిస్తే చికాగ్గా ఉంటుందా లేదా? అట్లానే వీళ్ళిద్దరూ వీళ్ళకి కనిపించాలి అని అనుకుంటున్నారు, బాగానే ఉన్నది. కానీ వాళ్ళ విరహము ఎప్పుడెప్పుడు వెళ్ళిన చూద్దామా అనేటువంటి ఈ విరహం వాళ్ళకి తీరడల్లా వాళ్ళకి బాధ కలుగుతుంది. వాళ్లకు బాధ కలిగి ఈ పాశురంలో వెల్లడిస్తూ ఉన్నారు. కొంచెం ఆ బాధ తెలిసేట్టుగా 33 అమరర్కు నిన్న మనం చెప్పుకున్నాం. సీతాదేవి ఏ విధంగా అయినా సరే రామచంద్రమూర్తి తనను అడవులకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి కొంచెం అట్లా పొడిచినట్టుగా మాట్లాడింది చూసారా? అట్లానే ఇవాల్టి పాశురంలో కూడా ఈ గోపికలు ఆ కృష్ణ పరమాత్మకు నీలాదేవికి తెలిసే విధముగా కొంచెం హెచ్చరిస్తూ ఉన్నారు ఈ పాశురంలో. తప్పేమీ లేదు. పరమాత్మకు లక్ష్మీదేవితో ఎంతైతే సాహచర్యం ఉంటుందో భక్తులతో కూడా అంతే సాహచర్యం ఉంటుందండి. మనం దేవుణ్ణి తిట్టవచ్చా అంటే తిట్టవచ్చు, తిట్టడంలో తప్పేం లేదు. వెంటనే మనం తిట్టవచ్చా, మనకంత యోగ్యత ఉందా, మనంత పరమభక్తులమా, నిజంగా మనం పెద్ద భక్తులమా? అప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా తిట్టినటువంటి కీర్తనలు కొన్ని ఉంటాయి. రామదాసులు వారు చాలా కీర్తనలో తిట్టారు, అవి ఒకసారి స్మరించుకున్నాం అనుకోండి. దాన్ని నిందాస్తుతి అంటారు. నిందాస్తుతి, నిందించేటువంటి సందర్భంలోనే భగవంతుని స్తుతిస్తూ ఉండడం. ఆయన అంటాడు, అయ్యయ్యో నీ వంటి
అన్యాయ దైవము నెయ్యడగాననయ్యా ఓ రామయ్య. ఇలాంటి అన్యాయమైనటువంటి దైవాన్ని నేను ఎక్కడా చూడలేదంటాడు ఆయన. ఒకే మాట. ఎన్నిసార్లు ఎంత నీ వేడుదు, ఎంత నీ పాడుదు, ఎంత నీ దూరుదు, ఏమీ చేతు రామ. ఎంత నీ వేడుదు, ఎంతసేపు నిన్ను ప్రాధేయపడేది, ఎంత నీ పాడుదు, ఎన్ని కీర్తనలతో పాడేది, ఎంత నీ దూరుదు, ఎంత నీ తిట్టేది, ఎంత ఓపిక, ఎంత తిట్టినా, ఎంత పాడినా, ఎంత వేడినా, సుంతైనా గాని నీ అంతరంగమదేమో వింత కరుగదు ఎంతో వేడినందులకైనా. సుంతైనా కానీ నీ మనస్సేమిటో కొంచెం కూడా కరగట్లేదయ్యా అని ఆయన కీర్తిస్తారు. రకరకాల ఎంత పని చేసితివి రామా నిన్నేమనందును సార్వభౌమ. కన్న దినమని నమ్మి నిన్ను సేవింపగా మున్నీట నన్నిట్లు ముంచుటెరుగకపోతి ఎంత పని చేసితివి రామా. ఎంత గొప్ప భక్తుడండి. 12 ఏళ్ళు ఆయన జైలు శిక్ష అనుభవించాడు. ఏమిటి ఆయన చేసిన నేరం ఏమిటంటే రామచంద్రమూర్తికి గుడి కట్టించడమే. ఆయన స్వార్థానికి ఏదైనా ఉపయోగించుకున్నాడా? దేనికి ఉపయోగించుకోలేదే. రామచంద్రమూర్తికి ఒక దేవాలయాన్ని కట్టాడు. ఆ దేవాలయాన్ని కట్టినందుకు గాను తానీషా గారు 12 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. ప్రతి భక్తుడి చరిత్ర ఒకే రకంగా ఉండదు. అన్నమాచార్యుల వారిని కూడా చెరసాల్లో వేశారు. ఆయన ఒక్కసారి ప్రయత్నించి ప్రాధేయపడగానే వెంటనే ఆ సంఖ్యలు దిగిపోయి బాగానే ఉన్నది. ఇప్పుడు మనకు కూడా అట్లానే అనిపిస్తుంది. మనం కూడా ఒక్కసారి ఎవరన్నా కొట్టడానికి వస్తే ఆ చండ్రాకౌలు కాస్త పుష్ప పల్లకిగా మారిపోవాలనో పుష్పాలుగా మారాలిగానో నువ్వు అనుకుంటావు. కానీ అది ఆయన యొక్క నిర్ణయం. అంటే పరమాత్మ యొక్క నిర్ణయం ఏమిటి అంటే వీణ్ణి ఎంత హింసించినా ఏమి చేసినా నా దగ్గర భక్తుడుగా ఉంటాడా లేదా అనేటువంటిదే ఆయన యొక్క నిర్ణయం. ఆయన యొక్క నిర్ణయం అలా వెంటనే కాపాడవచ్చు, కాపాడకపోవచ్చు. కానీ ఆయన్నే ఆశ్రయించి వీడు ఉంటాడా ఉండడా అనేటువంటిదే పెద్ద పరీక్ష. 12 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించినటువంటి రామదాసు గారు నాస్తికుడిగా మారవచ్చు కదా. ఆయన కోసం స్వార్థానికి చేసుకున్నాడా? గుడే గద కట్టింది స్వార్థంగా. భగవంతుడు లేడు, ఎవడూ లేడు, విగ్రహం అనేటువంటిది కేవలం ఒక రాయి మాత్రమే, అదేమీ చేయలేదు అని అనుకున్నాడా? అనుకోలేదే. తాను ఉండేటువంటి జైల్లో కూడా ఒక చిన్న రాతిని తీసుకొని ఒక రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని తాను ఆ రాతితో చెక్కుకొని వాళ్ళు ఇచ్చేటువంటి ఆ అన్నం చాలా క్రిమికీటకాదులతో, ఆ శిక్ష నరకయాతన అన్నమాట. ఆ పంపించినటువంటి అన్నాన్ని ఆయన సహజంగా చాలా శుచిగా ఉండేటువంటి మహానుభావుడు. ఆయన పరమాత్మకు నివేదనం చేయకుండా ఏదీ తిననటువంటి వాడు. అలాంటి ఆయన వాళ్ళు పంపించినటువంటి మ్లేచ్చులు పంపించినటువంటి అన్నాన్ని తినాల్సి వచ్చిందే. తినాల్సి వచ్చిన సందర్భంలో కూడా ఆ అన్నాన్ని ఆ పరమాత్మకు నివేదన చేసే తిన్నాడే ఆయన. విచిత్రం ఏమిటంటే రామదాసు గారు పడిన శిక్ష అక్కడ రామచంద్రమూర్తి పడ్డట్టే. ఎందుకంటే ప్రతి నివేదన ఆయనకి పెట్టాడు ఆయన. నేను తినేది నువ్వు కూడా తినాల్సిందే. అంటే యదన్న పురుషో భవతి అన్నట్టుగా ఏ అన్నం అయితే అతను ఆహారంగా తీసుకుంటాడో ఆ అన్నాన్ని పరమాత్మ తీసుకోవాలి. ఈ అన్నాన్ని ఆయన అంతర్యామిగాను తీసుకుంటున్నాడు, రామచంద్రమూర్తిగాను అంగీకరిస్తున్నాడు. అంటే రామదాసుల వారి ప్రేమ ఎంత! ఏండ్లు 12 శ్రీరామ నీ కంటికి పండుగే శ్రీరామ. 12 ఏళ్ళు అయిపోయాయ్యా, ఏమిటి ఇంకా ఎందుకు చూస్తున్నావు, ఇంకా నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నావు అని అలమటిస్తాడు రామదాసు గారు. అలా మనం చేయాల్సింది ఏమిటి అంటే ఎప్పుడన్నా దేవుణ్ణి తిట్టాలి అనిపించింది, చక్కగా ఒక రామదాసు కీర్తన పాడుకోండి. ఎన్నో కీర్తనలో తిట్టాడు ఆయన, మన కోసం తిట్టిపోయాడు ఆయన, ఇబ్బంది ఏమీ లే. కానీ రామచంద్రమూర్తి ఏమనుకుంటాడు అంటే భలే పొగుడుతున్నాడయ్యా. దానికి ఒక ఉదాహరణ చెప్తారు పెద్దవాళ్ళు. ఎందుకు వాళ్ళ కీర్తనలే మనం సంస్కరించుకోవాలి. తిరుప్పావై ఉంది, తిరుప్పావై తెలుగులో నేను రాశాను అనుకోండి, ఈ తిరుప్పావైని వదిలేసేసి అర్థవంతమైనటువంటి తెలుగు మనం పాడుకోవచ్చు కదా అంటే అట్లా కాదు, తిరుప్పావైనే పాడుకోవాలి. అదేవిధంగా రామదాసు కీర్తననే పాడాలి. ఎందుకు పాడాలి అంటే ఒక గోవు కానీ లేకపోతే ఒక గేదెకు కానీ దూడ చచ్చిపోయింది అనుకోండి, ఏం చేస్తారంటే అది దాని పాలిచ్చేటువంటి సందర్భంలో ఆ పాలు పితుక్కోవాలి. దానికి ఏం చేస్తారంటే చచ్చిపోయినటువంటి దూడలో ఉండేటువంటి లోపల మాంసాన్నంతా తీసేసి లోపలంతా గడ్డి కుక్కుతారు. ఆ గడ్డి కుక్కేసేసి దాన్ని మొత్తం కుట్టేసేసి ఆ బొమ్మను అట్లా ఎదురుగా పెడతారు. అంటే చర్మం పైన ఉంటుంది, లోపలంతా గడ్డి కుక్కేసి అట్లా పెట్టి దాన్ని చూపిస్తూ పాలు పితుక్కుంటారు. ఎందుకంటే పాలు ఇచ్చేటువంటిది ఆ గేదె కానీ ఆవు కానీ, ఆ పాలు వీళ్ళు పితుక్కుంటారు.
అదేవిధంగా రామదాసు కీర్తన పాడితే ఆయన మనల్ని చూడ్డు, రామదాసుని చూస్తాడు. మనలో రామదాసు, మనం అంత గొప్పవాళ్ళమైతే కానీ అనుకోండి, రామదాసు కీర్తనలు చెప్పో త్యాగరాజు కీర్తనలు పెట్టో డబ్బులు ఎండుకునేటువంటి వాళ్ళమే మనం. కానీ పాప ఆయన అట్లా చూడ్డు, ఆ రామదాసును చూసి మనల్ని కరుణిస్తాడు. ఆ తిరుప్పావిలో గోదాదేవి పాడినటువంటి ప్రబంధాల్లో ఉండేటువంటి స్వారస్యాన్ని చూసి మనం అనుగ్రహిస్తాడు. కాబట్టి వాళ్ళది పాడుకోండి, మనం తిట్టాల్సినటువంటి అవసరంలా, మనం పోడాల్సిన అవసరంలా. అందరూ తిట్టారు పొగిడారు అంతా అయిపోయింది, మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు ఈ లోకల్లో. అలా ఇవాళ ఈ పాశురంలో ఈ గోపికలంతా కూడా నిందాస్తుతిగా ప్రారంభిస్తూ ఉన్నారు ఈ పాశురాన్ని. 33 ముందుగా తాత్పర్యాన్ని ఒకసారి చూసుకుందాం. 33 అమరర్క్ మునిషన్, 33 మంది దేవతలకు ముందుగా నీవే వెళ్ళి కప్పంతవిర్కుం వాళ్లకు ఉండేటువంటి భయాన్ని పోగొట్టేటువంటి విమలా తుయిలయాయ్ స్వచ్ఛమైనటువంటి వాడా మేల్కోవయ్యా, శప్పముడయాయ్ మంచి ఆర్జవం కలిగినటువంటి వాడా, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడా, తిరలుడయాయ్ మంచి బలము కలిగినటువంటి వాడా, తేజస్సు కలిగినటువంటి వాడా, శత్తార్క్ వెప్పం కొడుక్కుం విమలా తుగిలయాయ్ నీ భక్తులకు శత్రువులైనటువంటి వారికి కష్టాలను ఇచ్చేటువంటి విమలా తుయిలయా నిర్మలమైనటువంటి స్వభావుడా మేల్కోవయ్యా. విమలా షప్పెన్న మెన్ములై శవ్వాయి చిరుమరుంగుల్, షప్పెన్న మంచి పుష్పం వంటి హృదయం కలిగినటువంటి నీలాదేవిని, తర్వాత నీలాదేవిని మేలుకొల్పుతావు. షప్పెన్న మెన్ములై శవ్వాయ్ దొండపండు వంటి అధరము కలిగినటువంటి చిరుమరుంగుల్ సన్నని నడుము కలిగినటువంటి తిరువే తుయిలయాయ్ ఓ నప్పిన్న నంగాయ్ నప్పిన్నై అనేటువంటి ఓ పూర్ణురాలా ఓ నీలాదేవి, తిరువే లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి దానా, తుయిలయాయ్ మేల్కోవమ్మా. ఉక్కముం తట్టొళియుం తందు, ఉక్కముం విసనకర్ర, తట్టొళియుం అద్దము తందు ఇచ్చి ఉన్ మణాలనై నీ భర్త అయినటువంటి ఆ స్వామిని కూడా ఇప్పోదేయమ్మై నీరాట్ మాతో కలిపి నువ్వు స్నానానికి ఆయన్ని సిద్ధం చేయవలసింది అని చెప్పి ఈ పాశురంలో ఉండేటువంటి తాత్పర్యం. ఇక వీళ్ళు చెప్తూ ఉన్నారు 33 అమరర్క్ మున్షన్. 33 దేవతలు. దేవతలకు సహజంగా 3 కోట్ల దేవతలు అని అంటాం కదా, ముక్కోడి దేవతలు ఒక్కటై ఉన్నారని కూడా చక్కగా ఒక సినిమా పాట ఉంది. ముక్కోడి దేవతలు కదా 33 అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, ఈ దేవతా సమూహానికి అంతటికీ కూడాను ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు, ముఖ్యులైనటువంటి వాళ్ళు 33 దేవతలు ఉన్నారు. ఎవరంటే, ఒకటేమో ద్వాదశ ఆదిత్యులు 12 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, తర్వాత అష్టవసువులు 8 మంది, అశ్వినీ దేవతలు 2, మొత్తం 33 మంది అన్నమాట లెక్కకి. ఈ 33 మంది చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు కాబట్టి దేవతా సమూహానికి పర్యాయవాచకంగా వీళ్ళు చెప్తూ ఉన్నారు 33 అమరర్క్ మున్షన్. ఓ స్వామి, నువ్వు ఎలాంటి వాడివి? అమరులైనటువంటి వాళ్ళకి ముందుగా వెళతావు. అమరులు అంటే ఏమిటి? మరణం లేనటువంటి వాళ్ళు అని కదా అర్థం. మరణం లేకపోవడము అంటే ఒక అనుమానం వస్తుంది ఇక్కడ. మరణము లేకపోవడము, మరణం నిజంగా ఉండదా అంటే, వాస్తవానికి ఎవరికైనా మరణం ఉన్నది, దేవతలకు కూడా మరణం ఉన్నది, శరీరాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. కానీ మనకంటే కొంత ఎక్కువ కాలం. దేవతలకి మనకి పెద్ద వ్యత్యాసం ఏముందండి? ఏదో కొంత వ్యత్యాసం ఉంది, అంత మాత్రమే. మనకంటే మహనీయులైతే ఏమీ కాదు, వాళ్ళు మనకంటే కొంత గొప్పవారు, మహనీయులు. ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు ఉందనుకోండి, ఈ 1 లక్ష రూపాయలు నా దగ్గర, 1 కోటి రూపాయలు ఉన్నవాడు నాకంటే గొప్పవాడు. 10 కోట్లు ఉన్నవాడు ఈ 1 కోటి రూపాయల కంటే వాడికంటే కొంత పెద్దవాడు. కొన్ని వేల కోట్లు ఉన్నవాడు ఈ 10 కోట్లు ఉన్నవాడి కంటే చాలా గొప్పవాడు. అవునా కదా? ఇప్పుడు ఈ విధంగానే మళ్ళీ ఆలోచిద్దాం. ఈ 1 లక్ష రూపాయలు ఉన్నటువంటి వాడికి ఒక అహంకారం ఉంటుంది కదా. ఈ 1 లక్ష రూపాయలు ఉన్నవాడికి ఒక అహంకారం ఉంటుంది. ఏమీ లేని అడుక్కు తినేవాడికి కూడా ఒక అహంకారం ఉంటుంది. వాడు కూడా నువ్వు అడుక్కు తినడానికి వచ్చి ఏమయ్యా 10 రూపాయలు ఇవ్వు బాబయ్యా అని అడిగితే చిపో అన్నావు అనుకో, ఇస్తే ఇవ్వు లేకపోతే లేవు, మర్యాదగా మాట్లాడవు, మర్యాద ఉండాలి అని వాడు కూడా మర్యాద ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కదా ఈ రోజుల్లో. కాబట్టి ఇప్పుడు అంటే వాడికి ఒక అహంకారం ఉన్నది. అట్లా వాడికుంటే అహంకారం కంటే 1 లక్ష రూపాయలు ఉన్న నాకుంటే అహంకారం కొంచెం గొప్పది. ఈ 1 లక్ష రూపాయలు ఉండే నాకుంటే అహంకారం కంటే 1 కోటి రూపాయలు ఉండేవాడి అహంకారం ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది. 1 కోటి రూపాయలు వాడి అహంకారం కంటే 10 కోట్లు ఉండేవాడి అహంకారం ఇంకొంచెం ఎక్కువ అభిజాత్యం ఉంటుంది. వాడికంటే కొన్ని వేల కోట్లు ఉన్నవాడికి అహంకారం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ లెక్కేద్దాం. ఏమీ లేని అడుక్కు తినేవాడికి ఖర్చులు ఒక రకంగా ఉంటాయి, 1 లక్ష రూపాయలు ఉండేవాడికి ఖర్చు ఒక రకంగా ఉంటుంది, 1 కోటి రూపాయలు ఉండేవాడికి ఖర్చు ఒక రకంగా. అన్నిట్లో చూసుకుని బేరీజ్ వేసుకుంటే ప్రతిదీ ఎక్కువే, ఏది తక్కువ కాదు. వాడికి ఉండేదానికంటే వీటికంటే ఉంటాయి. అట్లానే దేవతలకు అంతే, మనకంటే ఎక్కువ ఆయుష్ ఉన్నది వాళ్ళకి.
ఎక్కువ ఆయుష్ ఉన్నది, ఎక్కువ ఐశ్వర్యం ఉన్నది, ఎక్కువ అహంకారం ఉన్నది, ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువ ఆశ ఉంటుంది, అన్నీ ఎక్కువగానే ఉంటాయి మనకంటే. ఏంటి గొప్ప ఏముంది దానికంటే? అంటే మనం చూస్తున్నాం ఈ లోకల్ మనకంటే ఎక్కువ డబ్బు ఉన్నవాడికి ఏదైతే ఉందో వాడికంటే ఇంకొంచెం ఎక్కువ లోకాల్లో ఉన్నాడు కాబట్టి మనకంటే ఎత్తులో ఉన్నాడు అనుకోండి. ఎత్తులో ఉన్నవాడిని చూస్తే కొంత ఇంకా వాడికి ఆభిజాత్యం ఎక్కువగా ఉంటుంది. వాడి మెట్లు దిగాలంటే వాడికి అహంకారం. ఇప్పుడు ఇంద్రుడు మనలాగా దేవుడికి నమస్కారం చేయాలంటే నమస్కరించలేడు. వాడు రావాలని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక మినిస్టర్ రావాలంటే ఒక పెద్ద కేన్వాయి, దానికి ముందు 10 మంది పోలీసులు, వాడు ఏం వెలగబెట్టాడో తెలియదు కానీ మొత్తానికి ఇంతమంది మార్బలంతో వాడు వస్తాడు. ఒకవేళ రాలేదనుకోండి, నన్ను అవమానించారు అని చెప్పి వెంటనే పేపర్లో వేస్తాడు. నువ్వు మనిషివే, సామాన్యమైన వాడివే, నీకు 2 కాళ్ళు చేతిలో ఉన్నాయి. మన లోకల్లోనే చూస్తూ ఉన్నాం. కేవలం మనతో ఉండేటువంటి వాళ్ళు మనకంటే కొంత గొప్పగా ఉన్నవాళ్లే ఇలా ఉంటే ఇంకా ఇంద్రుడికి ఎంత అహంకారం ఉంటుంది? ఆయన ఆశ్రయిస్తాడు ఆ దేవుణ్ణి. అదే చెప్తున్నాను, 33 అమరర్క మనుష్యుని. దేవతలంటే ఏం గొప్పవాళ్ళ? వాళ్ళు ఏదన్నా అలా అని వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు నేను ఆశ్రయించను అని కాదు. ఇప్పుడు లోకల్లో మనం ఎవరి దగ్గరైనా పని చేస్తూ ఉంటే మన పైన ఉండేటువంటి ఆఫీస్కి నమస్కారం చేస్తామా లేదా? మర్యాదగా నమస్కారం చేస్తాం కదా. అట్లానే చదువుకునేవాడు అనేటువంటి ఒక మర్యాదతో నమస్కారం చేస్తూ ఉన్నామా లేదా? అదేవిధంగా దేవతలను గౌరవించాలి అని వేదశాస్త్రం చెప్పింది, వేదం చెప్పింది. వాళ్ళకి ఆ మర్యాదను మనం ఇచ్చి తీరాల్సిందే. అలా కాదు నాకంటే గొప్పవాడా అనకూడదు. మళ్ళీ వేదం చెప్పింది కాబట్టి మర్యాద ఇవ్వాలి, వేదం చెప్పిన ప్రకారం మర్యాద ఇవ్వాలి. అదే సందర్భంలో వాళ్ళనే ఏదో గొప్పవాళ్ళుగా మనం భావించడానికి వీల్లేదు. ఏం గొప్పవాళ్ళు అండి? ఇంద్రుడు ఏం గొప్పవాడు? ఏం గొప్ప గొప్ప పనులు చేశాడు ఆయన గొప్పవాడే కాదంటల్లా. 100 యాగాలు చేస్తే ఇంద్రుడు అనేటువంటి గొప్ప పదవి వస్తుంది. చాలా సంతోషం నిజంగానే. ఆ ఇంద్ర పదవికి తగ్గట్లు ఏదైనా ప్రవర్తించగలిగాడా అంటే ఎప్పుడూ ఆ సింహాసనం ఎప్పుడు పోతుందో ఏం పాడో అనే బాధే. ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఎవరు అంబనో ఊర్వశినో మేనకొనో పంపించేస్తాడు. ఆ తపస్సుంతా వాళ్ళకి చెడగొట్టేయాలి. ఎందుకంటే తపస్సు కనుక చేసి వస్తే మళ్ళీ ఒక సమస్య. ఆ ఇంద్ర పదవికి మళ్ళీ ప్రమోషన్ ఛానల్లో ఆయన వస్తే ఈయనెక్కడ దిగాలో అనేటువంటి బాధ. వస్తే మళ్ళీ వాళ్ళని ఎట్లా పంపించాలి అనేటువంటి బాధ. వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, యయాతి తండ్రి అయినటువంటి ఆయన ఒక నహుషుడు వచ్చాడు. నహుషుడు వస్తే ఏం చేశాడు? ఎట్లా ఇతన్ని పంపించాలి? ఇప్పుడు అక్కడ తమాషా చూడండి. ఇంద్రుడికి వృత్రాసురుడు అనేటువంటి వాడిని సంహరించడం వల్ల బ్రహ్మహత్యా దోషం వచ్చింది. దేవతలంతా కూడా అలా ఉండడానికి వీల్లేదు, బ్రహ్మహత్యా దోషం ఉన్నవాడు ఇంద్ర పదవికి అనర్హుడు కాబట్టి నువ్వు దిగిపో అన్నారు. సింహాసనం దిగేశాడు ఏడుస్తూ. మరి ఈ పదవికి ఎవరిని ఎన్నుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ప్రమోషన్ ఛానల్లో నహుషుడు చక్కగా ఒక 100 యాగాలు చేసి సిద్ధంగా ఉన్నాడు. రావయ్యా నువ్వు కూర్చో ఈ సింహాసనం మీద అన్నాడు. ఇప్పుడు ఇంద్రుడికి భయం వచ్చింది. ఇప్పుడు ఇతను గనక వెళ్ళి చక్కగా గనక ఇంద్రలోకాన్ని పాలిస్తే నన్ను మర్చిపోతారే, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? నేను మళ్ళీ వెళ్ళాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ నహుషుడు దిగిపోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు. ఈ నహుషుడికి లేనిపోని అహంకారం అంతా నూరిపోశాడు. తద్వారా సరే అతను సప్తఋషుల దగ్గర భంగపడ్డాడు. తద్వారా శాపం కలిగింది. అతను ఇంద్ర పదవి నుంచి వెళ్ళిపోయాడు. సరే అది వదిలేసేయండి. ఇంద్రుడి యొక్క కొడుకు అయినటువంటి యయాతి అతను మళ్ళీ ఇంద్రలోకానికి వచ్చాడు. ఇంద్రలోకానికి వచ్చి ఎంత గొప్ప అధికారం అంటే ఇంద్రుడితో సమానంగా ఉన్నాడు యయాతి. ఇప్పుడు యయాతిని పంపించేసేయాలి ఏ విధంగా అయినా సరే. ఏమి చేయాలి? యయాతి నువ్వు చాలా గొప్పవాడివయ్యా, ఎంత కష్టపడ్డావో కదా అన్నాడు. అవునండి నేను చాలా కష్టపడ్డాను, చాలా యాగాలు చేశాను అన్నాడు. అదిగో చూసావా, ధర్మో నశ్యతి కీర్తనాదని శాస్త్రం చెప్పింది. నువ్వు చేసిన ధర్మాన్ని నువ్వు చెప్పుకున్నావు కాబట్టి నువ్వు చేసిన పుణ్యం అంతా క్షీణించిపోయింది, పో కిందకి దిగిపో అన్నాడు. అంటే ఏం గొప్ప సరే పోని మిగతా విషయాల్లో గొప్పవాడా? ఇంద్రుణ్ణి జయించాలి అనేటువంటి ఉద్దేశంతో దితి కశ్యప ప్రజాపతిని ప్రాధేయపడింది. నాకు గొప్ప పుత్రుణ్ణి అయ్యా, ఇంద్రుణ్ణి జయించేటువంటి వాడు కావాలి అని చెప్పి. సరే కశ్యప ప్రజాపతి అనుగ్రహించాడు. గర్భం దాల్చింది దితి. దితి అంటే దైత్యుల రాక్షసుల యొక్క తల్లి కదా. ఆడు గొప్ప పాపం తపస్సు చేసింది, గర్భాన్ని దాల్చింది. ఇంద్రుడికి ఆ విషయం తెలిసింది. ఏ విధంగా అయినా సరే ఇప్పుడు ఆ పుట్టబోయే బిడ్డ ఉండకూడదు అని అనుకున్నాడు. వెళ్ళి ఆ దితికి నమస్కారం చేశాడు. అమ్మా నీకు నేను శుశ్రూష చేద్దాం అని అనుకుంటున్నాను కొంతకాలం అని అన్నాడు. సరే పాపం నమ్మబలికాడు, నమ్మింది. సేవ చేస్తూ ఉన్నాడు కదా అని సేవ చేయించుకుంటూ ఉంది. సరిగ్గా అదును చూశాడు, గర్భం దాల్చింది. ఆ గర్భంలోకి ప్రవేశించి లోపల ఉండేటువంటి పిండాన్ని 7 భాగాలుగా విభజించాడు. 7 భాగాలుగా విభజించేటప్పటికీ ఆ లోపల ఉండేటువంటి ఆ శిశువు కాస్త, ఆ జీవుడు కాస్త ఏడుస్తూ ఉంటే ఆ విషయం దిదికి తెలిసింది. ఒరే ఏమిట్రా ఈ పని అని అంటే, లేదమ్మా నువ్వు అడిగింది నాకు శత్రువు అయినటువంటి వాడిని పుట్టమని చెప్పావు కదా, కాబట్టి వాడి వల్ల నాకెక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పేటువంటి ఉద్దేశంతో వాడిని నేను 7 భాగాలుగా విభజించాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అన్నాడు. సరే అట్లా అయితే పుట్టబోయేటువంటి వాడు నీకు అనుకూలంగానే ఉంటాడులే అని అన్నారు. 7 మరుత్తులుగా వాళ్ళు ఏర్పడ్డారు. తద్వారా అతనికి అనుయాయుడుగానే ఉన్నారు. అంటే ఏదైనా సరే ఎప్పుడైనా సరే ఏది ఇబ్బంది వచ్చినా ఉంచడానికి వీల్లేదు. అది ఇంద్రుడి యొక్క ఇది.
పోనీ ఏదైనా విశ్వాసపాత్రుడుగా ఉంటాడా, ఏదైనా విశ్వాసం ఉన్నదా, ఏదైనా భక్తి ఉన్నదా అంటే అది కూడా లేదే. ఎలాంటి వాడు ఇంద్రుడు? కృష్ణ పరమాత్మ ఇంద్రుడి యొక్క గర్వభంగం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఇంద్రుడికి సంబంధించిన ఏదో ఒక పూజను చేస్తూ ఉంటే ఆయన్ని పూజించేదేముంది, మనకు గడ్డి కానీ లేకపోతే వర్షాలు కానీ ఇచ్చేటువంటిది ఈ పర్వతము కాబట్టి ఈ పర్వతాన్ని ఆరాధిద్దామని అన్నాడు. గోవర్ధనగిరికి నైవేద్యం పెడుతూ ఉంటే ఇంద్రుడికి కోపం వచ్చింది. 7 రోజులు నిరాఘాటంగా వానంతా కురిసింది. అతనికి గర్వభంగం అయింది. మళ్ళీ వచ్చాడు, కాళ్ళు పట్టుకున్నాడు, ప్రాధేయపడ్డాడు, అక్కడికి అయిపోయింది. అదే కృష్ణుడు యవన వయస్కుడై మధుర నగరంలో ఉంటే, ద్వారకని పాలిస్తూ ఉంటే నరకాసురుడి వల్ల తనకు బాధ కలిగింది అని చెప్పి మళ్ళీ ఆ కృష్ణుణ్ణి సహాయం తీసుకుని వెళ్ళాడు. అదే కృష్ణుణ్ణి అంతవరకు బాగానే ఉంది. నరకాసురుణ్ణి జయించి వచ్చేటువంటి మార్గంలో స్వర్గంలో ఒక పారిజాత వృక్షాన్ని చూసింది సత్యభామ. ఈ పారిజాత వృక్షంలో ఉండేటువంటి ఆ పుష్పాన్ని నేను తల మీద ధరిద్దాం అనుకుంటున్నానండి అంది. ఓ సదంత పని, ఇంద్రుడు మనవాడే కదా అన్నాడు. ఆ పారిజాత పుష్పాన్ని తీసుకుంటే మధ్యలో దితి వచ్చి అతని యొక్క శచీదేవి వచ్చింది. ఆవిడనేది కదా, ఇది మానవ కాంతులు ధరించేటువంటి పుష్పం కాదు అని అంటుంది. అంటే నీకు సహాయం చేయడానికి మాత్రం మానవకాంతులు కావాలి, మానవుడు కావాలి. మళ్ళీ అదే సందర్భంలో పుష్పాన్ని ధరించడానికి, అమృతాన్ని ఆస్వాదించడానికి మానవుడు వద్దా? ఏదన్నా న్యాయం ఉందా? ఆయన మానవ మాతృడు అని నువ్వు అనుకుంటున్నావా? నీకు సహాయం చేసేటువంటి వాడు మానవ మాతృడు అవుతాడా? కనీసం ఆ మాత్రం ఇంకిత జ్ఞానం దితికి లేదా, శచీదేవికి లేదా, ఇంద్రుడి యొక్క భార్యకి? ఆవిడన్నది. పోనీ ఆవిడికి జ్ఞానం లేకపోతే అదేమిటి అట్లా అంటావు? ఇంతకాలం నాకు సహాయం చేసి మనని హింస పెట్టేటువంటి నరకాసురుణ్ణి సంహరించడానికి వచ్చినటువంటి మహానుభావుడు కదా, పోతే పోయిందిలే ఒక పుష్పం అని అనుకోవచ్చు కదా. అనుకోలేదే, దానికి యుద్ధాన్ని ప్రకటించావు. ఆయన కాస్త చావుగొట్టాడు, ఆ పారిజాత వృక్షాన్ని తీసుకుని వెళ్ళాడు. అంటే ఏమి విశ్వాసం ఉన్నది నీకు? క్షణకాలం క్రితం అతని దగ్గర సహాయాన్ని పొందినటువంటి వాడివి మళ్ళీ ఆ సహాయాన్ని మర్చిపోతావే? ఇది ఒక గొప్ప విషయమా? ఇది ఒక గొప్ప, మనం కనీసం మానవుల కన్నా కొంత ఇంగిత జ్ఞానం ఉంటుంది కదా, మనకంటే బలవంతుడు, మనకంటే పూజ్యుడు అని ఆలోచిస్తారు కదా. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఇంద్రుడికి ఏమైంది? తద్వారా మనం గమనించాల్సింది దేవతలకు గొప్పతనం ఏమున్నది? కేవలం వాళ్ళు భగవంతుడి వల్ల నియమింపబడి ఆయా దేవతలకు ఆయా దిక్కులకు దిక్పాలకులుగా ఉండడం వల్ల, వాళ్ళకి అధికారం ఉండడం వల్ల, వేదం మనకి విధించినందువల్ల వాళ్ళని మనం గౌరవించాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ గోదాదేవి ఏదో చెప్తున్నారు, 33 అమరర్కు మున్షన్. వాళ్ళు ఎలాంటి వాళ్ళయ్యా? అమృతాన్ని తాగేటువంటి వాళ్ళు, అమృతమే పరమావధిగా ఉండేటువంటి వాళ్ళం. మేమో నువ్వే అమృతంగా భావించేటువంటి వాళ్ళం. మందర పర్వతాన్ని చిలుకుతూ ఉండేటువంటి సందర్భాల్లో మందర పర్వతం పడిపోతుంది అంటే ఆ మందర పర్వతం పడిపోకుండా ఉండడం కోసం కింద కూర్మావతారాన్ని ధరించి మళ్ళీ అయినా పైన కూడా ఆ పర్వతం నిటారుగా నిలబడడానికి ఆ అంశులో తాను ఉండి, దేవతల వైపు తాను ఉండి, దానవుల వైపు తాను ఉండి ఈ అమృత మథనాన్ని చేస్తూ ఉంటే, ఆ సందర్భంలో ఆ సముద్ర మథనం చేసేటువంటి సందర్భంలో ఆ పాల తుంపర్లంతా కూడా ఆ శ్రీమన్నారాయణుడి మీద పడి ప్రకాశవంతంగా అలసిపోయి ఆ ముంగురులన్నీ ముందుపడి ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటే, ఆయనే గొప్ప అమృతం, ఆయన్ని ఆస్వాదించాల్సింది పోయి సముద్రంలోకి చూస్తూ ఉన్నారు అమృతం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. సాక్షాత్తు అమృత స్వరూపుడైనటువంటి వాడు మీ మధ్యలో ఉన్నాడు, మీకు సహాయం చేస్తూ ఉన్నాడు. అలాంటి వాడిని చూడాలని మీకు అనిపించడం లేదే? కేవలం ఆ పాలగడ్డలో లోపల నుంచి ఐరావతం వస్తుందా, ఉచ్చైష్టవస్ వస్తుందా, మేనకు వస్తుందా, ఇంకెవరు వస్తారు, అదే బాధ తప్ప అయ్యో ఆయన వచ్చి అంత కష్టపడుతూ ఉన్నాడే అని ఆయన గురించి ఎవరైనా పట్టించుకున్నారా? అలా అమృతాన్ని ఆస్వాదం చేద్దాం అనేటువంటి వాళ్లే ఆ దేవతలు తప్ప, అమృత స్వరూపుడైనటువంటి నిన్ను ఆస్వాదిద్దామని వాళ్ళకి బుద్ధి లేదే? అలాంటి వాళ్ళకి సహాయం చేస్తావా నువ్వు? మా లాంటి వాళ్ళకి సహాయం చేయవా? చెప్తున్నారు ఈ భాషల్లో. 33 అమరర్కు మునుషన్. వాళ్ళు వెళ్ళడానికంటే ముందు నువ్వు వెళతావు కదా స్వామి. కానీ మేము అక్కడి నుంచి మా ఇళ్లను వదిలి, మా భర్తలను వదిలి, వాళ్ళ మాట కాదని నీకు సేవ చెయ్యాలి అని చెప్పి మీ ఇంటికి వచ్చామే, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళతావు సహాయం చేయడానికి. అలా కాదు, మేమే మీ ఇంటికి వచ్చాం, మమ్మల్ని చూడవా అంటే కేవలం అమరులైనటువంటి దేవతలను తప్ప మానవుల్ని చూడవా నువ్వు? అదొక ఇది. తర్వాత స్వార్థ ప్రయోజనమే పరమావధిగా కలిగినటువంటి వాళ్ళు నిన్ను అడ్డంగా పెట్టుకొని వాళ్ళ పనులు చేయాలి అని చూసుకునేటువంటి వాళ్ళే తప్ప నువ్వే కావాలి అని వాళ్ళు అనుకుంటారా? మేము నువ్వే కావాలి అని అనుకునేటువంటి వాళ్ళం. కానీ ఆ దేవతలో దేనికి ఆశ్రయిస్తారు? ఏ అవతారాన్నైనా సరే బలిచక్రవర్తి చావగొడితే ఎక్కడో ఆవుల్లో దాక్కొని నాకు అదేంటి స్వర్గం అంతా పోయిందయ్యా, నువ్వు ఏ విధంగా అయినా సహాయం చెయ్యను కానీ నువ్వు యాచకుడిగా వెళతావా?
అంటే దానికోసం యాచకత్వానికన్నా నువ్వు చేస్తావే కానీ నిన్ను ఆశ్రయించి వచ్చినటువంటి మమ్మల్ని మాత్రం గమనించకుండా నువ్వు వెళ్ళిపోతే ఎట్లా అని ఈ పాశురం ద్వారా ఎగబడుస్తూ ఉన్నారన్నమాట. 33 అమరర్క్ మున్షన్. సరే, పురుషులకి తప్ప స్త్రీలకి సహాయం చేయవా స్వామి? 3 కోట్ల మందికి తప్ప 5 లక్షల మంది గోపికలకు సహాయం చేయవా? ఇట్లా ఆ మాటలోనే, ఆ 33 అనేటువంటి మాటలో ఇంత అర్థం ఉన్నదనమాట. చెప్పుకుంటూ పోతే ఎంతన్నా చెప్పుకోవచ్చు. అలా ఇలాంటి ఈ దేవతలకి తప్ప మా లాంటి వాళ్ళకి సహాయం చేయవా స్వామి? 33 అమరర్క్. అలాంటి దేవతలకు మున్షన్, నేను అని ముందు వెళతావే, మాకు ముందు రావాల్సింది వాడికి నువ్వు రాకుండా ఉంటావా? ఇదేదన్నా న్యాయంగా ఉందా స్వామి? 33 అమరర్క్ మున్షన్ కప్పంత విర్కుం. కప్పము అంటే కంపము, కంపంత విర్కుం అంటే భయాన్ని పోగొడతావు వాళ్ళందరికీ కూడా. ఎలాంటి భయాన్ని కూడా లేకుండా చేస్తావే, అలా నువ్వు మాకు గట్టిగా ఉండి మీకు భయం లేదమ్మా నేను చేస్తాను అని అంటున్నావా? నువ్వు బయటికి రావడం లేదే. కంపంత విర్కుం, భయాన్ని పోగొట్టేటువంటి వాడు. ఎవరికైనా సరే తనను ఆశ్రయించినటువంటి వారికి భయం ఉన్నది అంటే పోగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. యుద్ధం జరుగుతూ ఉంది, భారత యుద్ధం. అర్జునుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. నరకాసురుడి కుమారుడైనటువంటి భగదత్తుడు అనేటువంటి వాడు కూడా కౌరవపక్షంలో చేరాడు. యుద్ధం జరుగుతూ ఉన్నది, గొప్ప యుద్ధం జరుగుతూ ఉన్నది. అస్త్రశస్త్రాలన్నీ కూడా ప్రయోగించుకుంటూ ఉన్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఇక్కడ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు భగదత్తుడు. ఎవరి మీద? అర్జునుడి మీద. ఇప్పుడు చూడండి, అస్త్రము శస్త్రము అని వ్యత్యాసం. అస్త్రం అంటే వేరు, శస్త్రం అంటే వేరు. శస్త్రము అంటే ఆయుధము. ఇప్పుడు గద ఉందనుకోండి, అదొక శస్త్రము. కత్తి ఉందనుకోండి, కేవలం ప్రయోగించడం మాత్రమే దానికి ఉండేటువంటి ప్రయోజనం. శస్త్రము అంటే కేవలం ఆయుధం మాత్రమే, దాని శస్త్రము అనాలి. అస్త్రము అంటే ఈ శస్త్రాన్ని ఒక మంత్ర ప్రయుక్తంగా ప్రయోగించేదాన్ని అస్త్రము అని అంటాం. ఒక కత్తి ఉందనుకోండి, ఆ కత్తిని మనం మంత్రించి, కొన్ని మంత్రాలతో మంత్రించి ప్రయోగిస్తే దాన్ని అస్త్రము అని అనాలి. అప్పుడు దాని శస్త్రం అనడానికి వీల్లేదు. ఒక బాణం ఉన్నది, బాణం మామూలుగా ప్రయోగిస్తే శస్త్రమే, కానీ ఆ బాణంలో వరుణుని తలుచుకుని ప్రయోగించామనుకోండి వారుణాస్త్రము అవుతుంది. అగ్నిని తలుచుకుని ప్రయోగించామనుకోండి ఆగ్నేయాస్త్రము అవుతుంది. శివుణ్ణి తలుచుకుని ప్రయోగించామనుకోండి పాశుపతాస్త్రము అవుతుంది. బ్రహ్మని అభిమంత్రించి వేశామనుకోండి బ్రహ్మాస్త్రము అవుతుంది. అలాగే నారాయణుని అభిమంత్రించి వేశామనుకోండి నారాయణాస్త్రము అవుతుంది. ప్రతి అస్త్రానికి మళ్ళీ ప్రతికృతి ఉంటుంది. అంటే ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఈ అస్త్రం పూర్తిగా పటాపంచలవ్వడానికి దానిపైన వేరే అస్త్రాన్ని ప్రయోగిస్తారు. వచ్చిన ఉదాహరణకి ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు అనుకోండి, ఆగ్నేయాస్త్రం అగ్నికి సంబంధించిన అస్త్రం ప్రయోగించాడు. అప్పుడు ఆ అస్త్రం చెడిపోవాలి అంటే వారుణాస్త్రాన్ని ప్రయోగించాలి, అప్పుడు పూర్తిగా అది ఆగిపోతుంది. అదేవిధంగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అనుకోండి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాలి, అంటే అది ఆ అస్త్రం వీగిపోతుంది అన్నమాట. అట్లా ఈ భగదత్తు అంటే అలా కాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళ చేతిలో ఏ వస్తువు ఉన్నా దాన్ని అభిమంత్రించి వేస్తారు. దాన్ని ఐశీకము అని అంటారు. ఐశీకము. ఇప్పుడు రామచంద్రమూర్తి కాకి మీద ప్రయోగించాడు. కాకి వచ్చింది, కాకాసురుడు వచ్చాడు, సీతమ్మని ఇబ్బంది పెట్టాడు. ఆ ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంలో సీతాదేవి పాపం అప్పటికి ఓర్చుకుంటూ ఉంది. రామచంద్రమూర్తికి ఆ రక్తధారలు అతని మీద పడింది. ఏమిటని ఒక్కసారి చూశాడు. అప్పుడు రామచంద్రమూర్తి లేచిన తర్వాత ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పింది. వెంటనే లోపలికి వెళ్ళి ఎక్కడో ఆమె దూరంలో కిలోమీటర్ దూరంలో కరిగెత్తుకుంటూ వెళ్ళి ధనస్సు చక్రం అవి తీసుకురాడు. ఆయన తీసుకురావాల్సిన అవసరం ఆయనకి లేదు. పక్కనే ఆ మొత్తం అడవిలో పడుకున్నారు, మొత్తం అంతా దర్భలు ఉన్నాయి. ఒక దర్భను ఇట్లా లాగాడు, అభిమంత్రించి వేశాడు. బ్రహ్మని అభిమంత్రించి వేశాడు. దాని బ్రహ్మాస్త్రంగా మారింది. దాన్ని ఐశీకము అని అంటారు. అంటే ఏ వస్తువు ఉన్నా సరే, కత్తినో ఇది ఉంటే అది వేరే విషయం, మన చేతిలో ఉండే ఏ వస్తువునైనా సరే అభిమంత్రించి వేయడాన్ని అది సర్వసమర్థులైనటువంటి వాళ్ళకే జరిగేటువంటి ఒక ప్రక్రియ. మామూలుగా ఆ శాస్త్రంలో ఉండేటువంటి ప్రక్రియ సర్వసమర్థుడైనటువంటి వాడు చేయగలడు. దాన్ని ఐశీకము అని అంటాం. అట్లా ప్రయోగించేటువంటి ఐశీకము అని అంటాం. ఇప్పుడు ఏ అస్త్రానికైనా సరే దాన్ని ప్రయోగించడము, తర్వాత మళ్ళీ దాన్ని ప్రతిగ్రహించడం అనేది ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. మనకి ఈ నీతి కథల్లో కూడా ఒక కథ వస్తుంది. ఒక గురువు గారి దగ్గర ఒక శిష్యుడు ఉన్నట్ట. ఎక్కువ బాగా శుశ్రూష చేశాడు. ఆ గురువు గారికి కాస్త ఆ శిష్యుడి మీద మంచి ప్రేమ కలిగింది. ఆ గురువుగారి దగ్గర మృతోత్థాపన మంత్రము అని ఒక మంత్రం ఉంది, చచ్చిపోయిన వాడిని బ్రతికించడం అనే మంత్రం, ఒక మంత్రం ఉందని తెలుసుకున్నాడు ఆ శిష్యుడు. ఈ గురువుగారికి బాగా ఆనందం కలిగి, ఎరా నీకేం కావాలి అని అడిగాడు ఆయన. గురువుగారు, మీరు మృతోత్థాపన మంత్రము అని ఏదో ఉందటగా మీ దగ్గర, చచ్చిపోయినటువంటి ఏ జంతువు అయినా బ్రతుకుతుందట కదా, కాబట్టి అలాంటి ఆ మంత్రం నాకు ఇవ్వండి అన్నాడు అని. ఒరే ఆ మంత్రం ఏం చేసుకుంటావురా నువ్వు అన్నాడు. లేదు లేదు గురువుగారు, నాకు ఆ మంత్రం కావాల్సిందే అని అన్నాడు. సరే ఆ మంత్రం ఉపదేశించాడు. ఉపదేశిస్తే
ఇప్పుడు ఆ మంత్ర ఉపదేశం తీసుకున్నటువంటి వాడు మంత్రం ఉపదేశం తీసుకున్న తర్వాత మంత్రానికి ప్రతికృతి తెలుసుకోవాలి కదా. ఆ మంత్రం ఉపయోగించాం, ఏదైనా లేచింది, మళ్ళీ అది మరణించడానికి మళ్ళీ తెలుసుకోవాలి. ఇప్పుడు మాత్ర వేసుకుంటే అది ఏదైనా వికటిస్తే దానికి సంబంధించి మళ్ళీ వేరే మాత్ర తెలుసుకుని ఉండాలి. అదే వైద్య శాస్త్రంలో ఉండేటువంటి నిపుణత. లేకుంటే కేవలం జ్వరం వస్తే క్రోసిన్ వేసుకోవడం, ఎవరు డోలో వేసుకోవడం, ఎవరు నేను కూడా చేస్తాను, ఎవడన్నా చేస్తాను, డాక్టర్ చెప్పాలా దానికి? ప్రతి వాళ్ళకి తెలుసు, ఒక రోగి 100 మంది వైద్యులతో సమానం, ఎప్పుడు వెళ్ళి బాగా అనుభవం ఉంటుంది కాబట్టి. అలా కాదు కదా, ఇప్పుడు దానికి ప్రతికృతి నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. వాడికి ఆనందం కలిగింది, ఏ మృతోత్థాపన మంత్రం నేర్చుకున్నాను వెళ్ళి పక్కన ఉండే శిష్యులతో అంతా చెప్పడం ప్రారంభించాడు. వాళ్ళుండి నువ్వు పిచ్చి మాటలని మాట్లాడకు, మేమంతా నమ్మం దీన్ని అన్నారు వాళ్ళు. వెంటనే నేను అడగా, చూడు నేను బ్రతికిస్తాను ఏ జీవినన్నా అన్నాడు. ఎక్కడన్నా చచ్చిపోయిన జీవి ఎక్కడన్నా ఉందా అని వెతికారు, ఒక పులి చచ్చిపోయి ఉంది వీడి అదృష్టం కొద్దీ. పోయి ఏం చేశారు, మరి ఆ పులిని బ్రతికించు, అది పోయి ఏదో కోతినో కుక్కనో బ్రతికిస్తే బౌబో అంటూ పోతుంది, లేకపోతే అరుచుకుంటూ పోతుంది. అలాగే పులి దగ్గరికి ఎవడన్నా వెళ్ళి బ్రతికిస్తాడండి? అదే చెప్తున్నానే, బ్రహ్మచారి శతమర్కట లాగా ఆలోచన ఉండదు వీళ్ళకేమి. సరే వెళ్ళాడు, ఏదో మంత్రం మంది వేసాడు, కాస్త బ్రతికింది, వీళ్ళ మీదకే పడింది. అది ఏకంగా వీళ్ళ మీదకే పడి వీడిని తినడానికి వచ్చింది. పరుగు గురువుగారు అంటే అప్పుడు గురువుగారు ఎదురొచ్చాడు అదృష్టం కొద్ది. ఆ రాకపోతే అది ఏకంగా మృతోత్థాపన మంత్రం వీడి మీద ప్రయోగించాల్సి వచ్చేది గురువుగారు తర్వాత. అలా నేను చెప్పేది, దానికి ప్రతికృతి నేర్చుకోవాలి కదా. ఇప్పుడు ఒక దాన్ని ప్రయోగిస్తూ ఉన్నా అంటే మళ్ళీ దాన్ని ఎలా ఉపసంహరించుకోవాలో తెలుసుకొని ఉండాలి. కొన్ని అస్త్రాలు ఉపసంహరించుకోలేము, చాలా తీవ్రమైనటువంటి అస్త్రాలు. మరి ఇప్పుడు ఇతను నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు, యుద్ధం జరుగుతూ ఉన్నది, అర్జునుడు కాస్త చూస్తూ ఉన్నాడు. ఎట్లా తెలుస్తుందండి అర్జునుడికి అంటే అదే నైపుణ్యం అన్నమాట. వాళ్ళు ఆ అస్త్రాన్ని పట్టుకొని వాళ్ళు ఆ మంత్రాన్ని అనుసంధానం చేసేటప్పుడు ఆ పెదవుల యొక్క వరవడిని చూసి వాళ్ళు కనిపెడతారు దూరం నుంచి, ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు అని చెప్పి. అది వాళ్ళ యొక్క నైపుణ్యం అన్నమాట, యుద్ధశాస్త్రంలో ఉండేటువంటి నైపుణ్యం. అంటే నారాయణాస్త్రాన్ని, అదే కృష్ణ నారాయణాస్త్రం ప్రయోగిస్తున్నాడు అన్నాడు ఈయన. నారాయణ ఈ లోపల ప్రయోగించాడు ఆయన భగదత్తుడు. ఇప్పుడు ఈ నారాయణాస్త్రాన్ని ఎలా వారించాలి? నారాయణాస్త్రానికి ప్రతికృతి లేదు. ప్రతికృతి అంటే ప్రతి అస్త్రం లేదు, వేరే అస్త్రం ప్రయోగించడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఏమి చేయాలి కృష్ణ అన్నాడు. ఒరే, ఈ 18 అధ్యాయాల భగవద్గీత చెప్పాను, నువ్వు తెలుసుకుంది అన్నాడు ఆయన. అది దాంట్లో ఏం చెప్పారంటే, దానికి మించిన, అంటే అతనికి మించిన ఒక దేవత లేదు అని చెప్పినప్పుడు దానికి మించిన అస్త్రం కూడా లేదు. ఏం చెప్పాడు ఆయన చివరిలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా. చెప్పాను కదరా, అది మాత్రం గుర్తులేదా అన్నాడు. నాకేం పెద్దగా అర్థం కాలేదన్నాడు. అలా కాదురా, ముందు ఆ తుణీరం తీసేయి, ఆ ధనస్సు తీసేయి, రథం దిగు, అస్త్రం వస్తోంది కదా, సాష్టాంగంగా నమస్కారం పెట్టి ప్రాధేయపడు, అయ్యా ఇంకా నేను దీనికి మించి నేను చేయగలిగింది ఏమీ లేదు అని నమస్కారం పెట్టు అన్నాడు. అలాగే పెట్టాడు. ఆ అస్త్రం కాస్త 3 సార్లు ప్రయోగం చేసి మళ్ళీ వెళ్ళిపోయి ఆ భగదత్తుడి యొక్క తుణీరులోకే ప్రవేశించింది. అది అంటే దానికి మించింది, అంటే ప్రతి అస్త్రం లేదు కానీ ప్రతికృతి. అంజలి పరమాముద్ర క్షిప్రం దేవ ప్రసాదిని అని అంటారు. అంజలయతీతి అంజలి అంటే పరమాత్మకు కూడా దయను కలిగిస్తుందట. ఎవరో తమాషాగా చెప్పారు, ఇలా పెడితే కేవలం తుపాకీకి 2 గుళ్ళే ఉంటాయి, ఇలా పెడితే 10 గుళ్ళు ఉంటాయండి అని చెప్పి. వెంటనే ఇలా పెట్టేస్తే ఎలాంటి వాడన్నా పడిపోవాల్సిందే. తుపాకీ అంటే చంపాలి వాడిని, అలా కాదు, ఇలా పెడితే ఎవడైనా పడిపోవాల్సిందే. నమస్కారం పెట్టాడు అయ్యేవాడు నాకు అని అనుకుంటాడా లేదా? అట్లా పరమాత్మ అనుకుంటాడట. ఇలా పెట్టగానే ఆహా నిజంగా నన్ను ఆశ్రయించాడు కదా అని అనుకుంటాడట. అట్లా ఈ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు వెంటనే ఏం చేశాడు? నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టి, నువ్వు తప్ప నన్ను కాపాడేటువంటి వాడు ఎవరూ లేరు నాయనా, దీనికి మించి నేను చేయగలిగింది ఏమీ లేదు అని నమస్కారం పెట్టాడు. ఆ అస్త్రం కాస్త మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అలా కంపం తవిర్కుం, ఎవరికైనా ఉండే భయం ఏదైనా ఉన్నా సరే దాన్ని పోగొట్టేటువంటి వాడా. గజేంద్రుడు ప్రార్థించాడు. గజేంద్రుడు ప్రార్థిస్తే ఎట్లా సుదర్శనాన్ని ఎట్లా ప్రయోగించాడండి? చాలా బ్రహ్మాండంగా ప్రయోగించాడు. తలకాయ తగ్గొట్టాలంటే దానికి కూడా మనం అనుకుంటాం, ఇలా వేశాడు చక్రం అంత తెగిపోయింది అని చెప్పి. ఆ కాలుని పట్టుకున్న మొసలి కాలు ఎంతవరకు ఉందో చూసుకోవాలి. ఏదో అస్త్రం ప్రయోగించాం కదా అంటే వెళ్ళిపోయి దాన్ని కొట్టేస్తే, ఇప్పుడు ఆ తలకాయ తగ్గొట్టేసింది అనుకోండి, తలకాయ తగ్గొడితే గొంతు వరకు ఉంది ఆ కాలు, అప్పుడేమవుతుంది? గజేంద్రుడు కాలు కూడా పోతుంది. చాలా జాగ్రత్తగా నిపుణతతో వేశాడు. ఆ సుదర్శన చక్రం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి తెగగొట్టాలో అక్కడికి తెగొట్టింది. ప్రశాంతంగా ఉన్నాడు గజేంద్రుడు. అట్లా గజేంద్రుడు యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన చేతిలో ఉండేటువంటి పుష్పాన్ని పరమాత్మకు సమర్పించడమే ఆయన యొక్క పరమావధి. అట్లా ఆ పుష్పాన్ని తాను గ్రహించి ఇట్లా కంపం తవిర్కుం కలియే తూలయాయ్, ఇలా భక్తులైనటువంటి వారికి, నిన్ను శరణైనటువంటి ఆ దేవతలందరికీ కూడాను కప్పంత విర్కుం, భయాన్ని పోగొట్టేటువంటి
కలియే మంచి బలము కలిగినటువంటి వాడా, కలియే తుయిలయ శప్పముడయాయ్ తిరలుడయ శప్పముడయాయ్ తిరలుడయ. శప్పముడయాయ్ అంటే మంచి ఆర్జవం కలిగినటువంటి వాడా, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడా అని ప్రయోగం. ఇక్కడ చమత్కారం ఏమిటంటే పరమాత్మకు హృషీకేశ అని పేరు ఉంది. హృషీకములు అంటే ఇంద్రియాలు, హృషీకేశ అంటే ఇంద్రియములను నిగ్రహించువాడా, ఇంద్రియములను నియంత్రించువాడా. మనకు భగవద్గీతలో మొట్టమొదట హృషీకేశ శబ్దాన్ని ప్రయోగిస్తాడండి. చాలా అసలు భగవద్గీత వ్యాఖ్యానం చూస్తే మనకు తెలుస్తుంది, ఒక్కొక్క శబ్దము ఒక్కొక్క ఆణిముత్యమే. అర్జునుడికి గుడాకేశ అని పేరు. గుడాకేశ అంటే ఆ నిద్రను జయించినటువంటి వాట, నిద్రను బాగా జయించాడు కాబట్టి గుడాకేశ అని అర్జునుడికి పేరు. హృషికేశ అంటే కృష్ణ పరమాత్మకు పేరు. ఇంద్రియాలను నియంత్రించువాడు అని పేరు. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు అంటే అర్థం మారిపోతుంది. ఇప్పుడు గొప్ప ఐఏఎస్ చదివాడు అనుకోండి, ఎవడన్నా ఐఏఎస్ వచ్చాడు ఊళ్ళోకి రాగానే ఆయన ఇంగ్లీష్లో భలే మాట్లాడుతున్నాడండి అన్నారు అనుకోండి, ఐఏఎస్ చదివినవాడు ఇంగ్లీష్లో మాట్లాడడం అది గొప్ప విషయమా? ఆయన రెండో ఎక్కం భలే చెప్పాడండి అంటే ఐఏఎస్ చదివిన రెండో ఎక్కం చెప్పడం అది గొప్ప విషయమా? అట్లానే పరమాత్మ అయినటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం గలవాడు అంటే పెద్ద విషయమా? ఇంద్రియ నిగ్రహం ఆయనకు ఉంటేనే ఆయన పరమాత్మ అవుతాడు. ఆ ఇంద్రియ నిగ్రహం అనేది ఒక చిన్న కళ్యాణ గుణం, ఒక కళ్యాణ గుణం, అలా చెప్పడానికి వీల్లేదు. ఇంద్రియ నిగ్రహం కలిగించేటువంటి వాడు, ఎవరికైనా ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు మనం ఆ ఇంద్రియ నిగ్రహం కలగడం కోసమే యోగ సాధనం చేస్తూ ఉంటాం. యోగాసనం అంటే యోగాసనాలు అంటే ఇప్పుడు యోగాసనాలు చేస్తూ ఉంటారు, శీర్షాసనం, సర్వాంగాసనం, ఆ ఆసనం, ఈ ఆసనం. ఇదంతా శరీరం యొక్క ఆకృతి మారడం కోసమో, శరీరం మన వశం అవడం కోసమో ఒక సాధనలో ఒక భాగమే తప్ప వాస్తవానికి యోగము అంటే యోగ చిత్తవృత్తి నిరోధ అంటాడు ఆయన పతంజలి మహర్షి యోగశాస్త్రంలో మొట్టమొదటి మాటలు. యోగము అంటే ఏమిటి? చిత్తవృత్తులను నిరోధం చేయడమే యోగం యొక్క ఉద్దేశం. అంటే చిత్తవృత్తులు అంటే మనకు బహిర్వ్యాప్తమైనటువంటి ఇంద్రియాల యొక్క పోకడలను నియంత్రించి లోపల ఉంచుకోవడమే యోగం అని. అలాంటి యోగాన్ని ఇచ్చేటువంటి వాడు కాబట్టి హృషికేశ. ఆయన ఎలాంటి వాడు? శప్పముడయాయ్, ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు. మనం బలవంతంగా ఇంద్రియాల్ని కనుక నిర్జించామనుకోండి మన మాట వినవు. దాన్ని జాగ్రత్తగా భయానో మనం నిగ్రహం చేసుకోవచ్చు, కానీ నయాన మనం తెచ్చుకోవాలంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. కాబట్టి శపముడయాయ్ తిరలుడయాయ్. తర్వాత ఏమిటి? మంచి తేజస్సు కలిగినటువంటి వాడా, తిరలుడయాయ్. షత్తార్క్ వెప్పం కొడుక్కుం విమలా తూయలయాయ్. షత్తార్క్ నిన్ను ఆశ్రయించినటువంటి వారికి వెప్పం ఆశ్రయించిన వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారికి వెప్పం కొడుక్కుం కష్టాలను ఇచ్చేటువంటి నిర్మలమైన స్వభావుడా మేల్కోవయ్యా అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. తనను ఆశ్రయించినటువంటి వాడు కష్టాలు ఇచ్చేటువంటి వాడు. ఎంతమందికి చేశాడండి? ప్రహ్లాదుని ఇబ్బంది పెట్టేటువంటి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు, విభీషణుణ్ణి, తర్వాత ఈ లోకాల్ని ఇబ్బంది పెట్టేటువంటి రావణాసుని సంహరించాడు. ఏ చరిత్ర చూసి పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతామన్నట్టుగానే మహనీయులైనటువంటి వారి కోసం తాను అవతరిస్తాడు, కానీ దుర్మార్గుల కోసం అవతరించాడు. మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. దుర్మార్గుల కోసం అవతరించాలి అంటే ఈ భారతదేశంలో ఇప్పుడు ఏం కొరత? ఎంతోమంది రావణాసురులు, ఎంతోమంది హిరణ్యకశిపులు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతానికి ఆయన సంహరించాలి అంటే. కానీ వాళ్ళ కోసం ఆయన అవతరించాడు. ఒక ప్రహ్లాదుడి కోసం, ఒక ధ్రువుడి కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు పుట్టారా? తప్పకుండా ఈ యుగంలో కూడా ఆయన అవతరిస్తాడు. అలాంటి వాళ్ళు లేరు ఆయనకి. రావణాసురులు, కుంభకర్ణులు మించిపోయిన రాక్షసులు ఈ లోకంలో ప్రస్తుతానికి మన మధ్య మనం కూడా సాగిస్తూ ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు దానికి. కాబట్టి ఆయన ఉద్దేశం పరిత్రాణాయ సాధున. మొట్టమొదటి ఉద్దేశం ఏమిటి? మహనీయులైనటువంటి వారిని కాపాడడం కోసమే అవతారం తప్ప దుర్మార్గుల్ని సంహరించడం అనేటువంటిది ఐచ్ఛికం, కేవలం వచ్చేటువంటి పనిలో పని చూసుకుని పోవడమే, అంతే తప్ప ఇంకేమీ లేదు. అట్లా శత్తార్క వెప్పం కొడుక్కుం విమలా, చాలా నిర్మలమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడా తుయిలయాయ్ అని చెప్పి ఆయన్ని మేలుకొలిపాడు. షప్పెన్న మెన్మూలై షవ్వాయ్ చిరుమరుంగులమ్మా, నీ సౌందర్యం అనేటువంటిది మాకు అంతరాయం కాకూడదు, నీ సౌందర్యం అనేటువంటిది మాకు అనుకూలం కావాలి. తల్లి అనేటువంటిది పిల్లల్ని కాపాడడం కోసం ఉంటుంది తప్ప పిల్లల్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ఉంటుందా? నీ సౌందర్యం ఎలాంటిది అంటే ఆ పరమాత్మను పిచ్చెక్కించేట్లు చేసి నువ్వు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పే విధంగా ఉండాలే తప్ప నువ్వు కూడా మమ్మల్ని హింసపెడితే ఎట్లమ్మా అని చెప్పి ఆమె సౌందర్యాన్ని వర్ణిస్తూ షప్పెన్న మెన్ములై, మంచి పుష్పం వంటి హృదయం కలిగినటువంటి దానా, షవ్వాయ్ మంచి దొండపండు వంటి అధరం కలిగినటువంటి దానా అని ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నారు.
మనం అంటాం కదా, మా మంచి అమ్మ, మా బంగారమ్మ అని కౌగిలించుకుంటాం కదా. ఆయన అనమాచ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కర మోవికి చాంగుబళ, చక్కని తల్లికి. మా అమ్మ యొక్క సౌందర్యం ఇలా ఉంటుందని పాడుకుంటాడా లేదా? అమ్మ ఎలా అయినా ఉండనివ్వండి, అమ్మ ఎప్పుడు అమ్మే పిల్లవాడికి. ఎంత కురుపి అయినా ఉండని ఆ అమ్మ అమ్మే పిల్లవాడికి. ఆ భర్తకి ఎలా అన్నా ఉండవచ్చు, లోకానికి ఎలా అయినా ఉండొచ్చు. తల్లి మాత్రం పిల్లవాడికి ఎలా ఉంటుంది? గొప్ప దేవతలానే కనిపిస్తుంది కదా. అలా వీళ్ళు కూడా చెప్పెన్న మెన్మూలై, అమ్మా నీ సౌందర్యం ఎలాంటిది, ఆ పరమాత్మను కూడా మోహింపజేసేటువంటి సౌందర్యం కదా. చెప్పెన్న మెన్మూలై షవ్వాయ్ శిరుమరుంగుల్, మంచి అధరంగా నువ్వు నవ్వావంటే చాలు ఆయన అట్లానే పడిపోతాడు. షవ్వాయ్ శిరుమరుంగుల్, మంచి సన్నటి నడుము కలిగినటువంటి దానివి. నప్పిన్నై నంగా, పూర్ణమైనటువంటి స్వభావం కలిగినటువంటి దాని, అన్నిటితో కూడా పూర్ణమైనటువంటి దానివి. అవయవ శోభలో పూర్ణత్వం ఉంది, గుణాలలో పరిపూర్ణత్వం ఉంది, అభిజాత్యంలో పరిపూర్ణత ఉంది. ఆయనతో అన్ని గుణాలతో పరిపూర్ణత ఉన్నదానివి నువ్వే కదా. అసలు ఆయన్ని పరిపూర్ణుడు చెయ్యాలంటేనే నువ్వే ఉండాలమ్మా. కాబట్టి నువ్వు పరిపూర్ణమైనటువంటి దాన్ని నప్పిన్నై నంగాయ్ తిరువే, అమ్మ నువ్వు లక్ష్మీదేవివమ్మా నువ్వు అని ఆమె యొక్క అవతారాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్తు చేయాలా అంటే చేయాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆమెకి ఎప్పుడూ గుర్తుగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఆయనకి అవతారాన్ని గుర్తు చేస్తూ ఉండాలి, లేకపోతే మర్చిపోతూ ఉంటాడు. రామావతారంలో సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమన్న సందర్భంలో దేవతలంతా కిందకి దిగేశారు. శివుడు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు. అప్పుడు తతోహి దుర్మనారామ శుత్వైవం వదతాంగిర, చాలా మనస్సులో బాధపడుతూ రామచంద్రమూర్తి తలదించుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇంద్రాది దేవతలంతా వచ్చారు. అప్పుడు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు అందరూ కూడా చెప్తున్నారు, నాయనా నువ్వు శ్రీమన్నారాయణుడివి, నువ్వు ఆ సమయంలో వరాహావతారానివి, ఆ సమయంలో కూర్మావతారానివి, ఆ సమయంలో ఈ అవతారానివి, ఇది 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 అని చెప్పి ఆయన గొప్పతనమంతా పొగిడి, నువ్వు ఇలాంటి వాడివి అంటే చివరికి ఆయన ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అని ఒక మాటలో తేల్చిపడేశాడు. నేను మనుషుని అనుకుంటున్నానయ్యా, నేను ఈ దేవుణ్ణి అనుకోవట్లా అని ఒకే మాటలో ఆయన. అంటే ఆయన అవతారాన్ని గుర్తు నువ్వు సీతాదేవిని అగ్నిప్రవేశం చేయమని చెప్పడం ఏమిటి, సీతాదేవి అగ్నిప్రవేశం చేయడం ఏమిటి, అగ్నిపునీత అవ్వడం ఏమిటయ్యా, అగ్నిపునీతుడు అవ్వాల్సిందే తప్ప ఆవిడ్ని అంటుకొని అని చెప్తూ ఉంటారు అక్కడ ఆ రామాయణంలో. అంటే అవతారాన్ని గుర్తు చేయడం అన్నమాట. అలా ఇక్కడ అమ్మా నువ్వు లక్ష్మీదేవి యొక్క స్వరూపానివి, పురుషకార స్వరూపానివి, నప్పినైదేవి, మమ్మల్ని అనుగ్రహించడం కోసం అవతరించావు. తిరువే తూయిలయా, ఇవ లక్ష్మీదేవి అయినటువంటి స్వరూపం కలిగినటువంటి దానా, తూయిలయా మేలుకోవమ్మా అని చెప్పి మేల్కొలిపితే, అప్పుడు ఇవాల్టి ఈ పాశులలో ఆ నీలాదేవి అడిగిందనమాట, ఏమి కావాలి మీకు అని అడిగితే, అప్పుడు ఉక్కము తట్టొళియం, ఉక్కము మాకొక విసనకర్ర కావాలి, తర్వాత తట్టొళియం అద్దము కావాలి, తందు ఇచ్చి ఉన్మణాళనై నీ భర్తను. ఇక్కడ సీతాదేవుడు ఏంటి లోకభర్తారం అని అంటుంది సీతాదేవి. నా భర్తే కాదు లోకభర్త అయినటువంటి వాడు నా భర్త అని చెప్తుంది సీతాదేవి. అట్లా ఈ గోపికలు కూడా నీ భర్తే కాదమ్మా, ఆయన అందరికీ భర్త కాబట్టి ఉన్మణాళనై నీ భర్త అయినటువంటి వాడిని ఇప్పోదేయమ్మై ఉన్మణాళనై తంది ఇప్పోదేయమ్మై నిరాట్టేలో అని ఇప్పుడే పంపించి స్నానం చేసే విధముగా నువ్వు పురమాయించాలి. అక్కడ అనే మాట ఇప్పోదే పిల్లలు మారాన్ చేస్తూ ఉంటారు, నాకు రేపు కొంటాలేరా అని అంటే నాకు ఇప్పుడే కావాలి నువ్వు కొని పెడతావా లేవా అన్నట్టుగా ఇంతవరకు ఈ విరహం అలాగే కృష్ణ పరమాత్మను ఎప్పుడు చూస్తామా అని అనుకుంటూ ఉండేటువంటి గోపికలు అంటున్నారు ఏమిటితో, లేదమ్మా స్వతంత్రం అన్నమాట, తల్లి దగ్గర ఉండేటువంటి స్వతంత్రం అదే కదా, అదే చెప్తున్నారు. ఇప్పుడే పంపించాలి నువ్వు కృష్ణ పరమాత్మని, ఇప్పుడే స్నానం చేయాలి మేమంతా కూడా వెళ్ళి యమునా నదిలో అని చెప్పి ఈ పాశురంలో ప్రార్థిస్తూ ఉన్నారు నీలాదేవిని. రేపటి పాశురంలో నీలాదేవి లేచి ఏ విషయాన్ని ఈ గోపికలకి తెలియజేస్తుంది అనే విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి సామాజికమైన వేదాంతపరమైనటువంటి అర్థాలు నిబిడీకృతమైనటువంటి ఈ తిరుప్పావే ప్రబంధాన్ని తాను ఆచరించి మనకు అందించినటువంటి ఆ గోదాదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థిన శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.